పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుఫాను కొనసాగుతోంది. వాయువ్యం దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ ఆగ్నేయం దిశగా గోపాల్పూర్కు 410 కిలోమీటర్లకు పైగా దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరింత బలపడి పెను తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుపాను ప్రభావంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను సమయంలో తీవ్రమైన ఈదురుగాలులు వీయనున్నాయి. తిత్లీ తుపాను రేపు ఉదయానికి గోపాల్పూర్, కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశాలున్నాయి. అలాగే 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయవచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తిత్లీ ప్రభావంతో బుధవారం నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశముంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసే అవకాశాలున్నాయి. ఒడిశాలోని గంజాం, గజపతి, పూరి, జగత్సింగ్పూర్ జిల్లాల్లోనూ వానలు పడతాయని అధికారులు తెలిపారు. తీరం దాటిన తర్వాత పెను తుపాను ఈశాన్య దిశగా పశ్చిమ బంగా వైపు ప్రయాణించి క్రమంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.